హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో అన్నవరం అంటేనే మనకు గుర్తొచ్చే సత్యనారాయణ స్వామి కదా, అండ్ ప్రసాదం కూడా. సో మనం ఈ వీడియోలో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, రూట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆ పేరు వింటేనే ఫస్ట్ మనకి వ్రతం చేసేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో మేమైతే ఫస్ట్ మా ఊరు నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో మేము సామర్లకోటలో దిగి అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని అన్నవరం వచ్చాం. సామర్లకోట డీటెయిల్స్ కూడా ముందు 2 వీడియోస్లో చెప్పాను, చెక్ చేసేసేయండి. అన్నవరంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి సత్యనారాయణ స్వామి రూపంలో అనంతలక్ష్మితో పాటు దర్శనమిస్తారు. ఫస్ట్ అయితే అన్నవరం కింద ఒక రూమ్ తీసేసుకోండి, మీకు కొండపైన అయితే అస్సలు దొరకవు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పితే. మేమైతే వినాయక లాడ్జ్ తీసుకున్నాం. 24 అవర్స్కి ఏసీ 2K తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 5కి ఫ్రెష్ అయ్యి వెంటనే బయటకు వస్తే పైకి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి, పర్ పర్సన్ 30 తీసుకుంటారు. టెంపుల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ చాలా రష్ ఉంటుంది, తోసుకొని ఎక్కాలి. టెంపుల్కి ఆపోజిట్లోనే వ్రతం టికెట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ 200 నుంచి 2000 దాకా టికెట్స్ ఉంటాయి. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకునేటప్పుడే వాళ్ళు చెప్పారు 5 టెంకాయలు అండ్ 2 పూలమాలలు తీసుకోమన్నారు. అలాగే తీసుకున్నాం, కానీ పూలమాలలు అసలు అక్కడ ఏం యూజ్ చేయలేదు. మళ్ళీ సేమ్ అలానే రిటర్న్ తెచ్చేసాం. బట్ టెంకాయలు అయితే ఖచ్చితంగా కావాలి. ఈ టెంకాయలు కౌంట్ అయితే మనం తీసుకునే టికెట్ని బట్టి ఉంటుంది. 500కి 2 టెంకాయలతో పూజ చేపిస్తారు, 1000 రూపీస్కి 5 టెంకాయలతో పూజ చేపిస్తారు. ఫోన్స్ అయితే ఎల్లో లేదన్నారు, కానీ కొంతమంది తీసుకెళ్లారు సైలెంట్లో పెట్టుకొని. ఇంకా మేము 1000 రూపీస్ టికెట్లో వెళ్ళగానే మాకు పూజ స్లాట్ ఖాళీగానే ఉండింది. స్లాట్ వదిలే ముందే అన్నీ రెడీగా ప్లేట్లో పెట్టేసి ఉంటారు. ఇంకా పూజారులు వచ్చి వ్రతం చేపిస్తారు. అది ఒక 30 to 40 మినిట్స్ ఉంటుంది. లాస్ట్లో నైవేద్యం కోసం ఒక 2 ప్యాకెట్స్ ప్రసాదాలు వాళ్ళే ఇస్తారు అక్కడే. అసలు ఆ వ్రతం అప్పుడు చెప్పే మాటలు కానీ కథలు కానీ వింటుంటే ఆ ఫీలింగ్ ఏదో మనం డైరెక్ట్గా చూస్తున్నాం, దేవుడి దగ్గరే ఉన్నట్టు అనిపించింది. కరెక్ట్గా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం, అది మాకు తెలియదు, అనుకోకుండా వెళ్ళాం. ఆ నక్షత్రం శివుడికి చాలా ప్రియమైందంట. అండ్ ఆ రోజే రథోత్సవం కూడా ఉన్నిందంట. మాకు ముందుగా తెలియదు కాబట్టి రిటర్న్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. సో ఉండలేకపోయాం. సో ఇంకా వ్రతమైన దర్శనం అయిపోగానే ప్రసాదం కౌంటర్కి వచ్చి ఎక్స్ట్రా ప్రసాదాలు తీసేసుకున్నాం. ఒక్కో ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుంది. ఆ అన్నయ్య వాళ్ళు ప్రసాదం కౌంటర్లో ఉంటే మేము ఇంకో ప్రసాదం కౌంటర్లో ఉండి పులిహోర అండ్ దద్దోజనం తెచ్చుకున్నాం. అయిపోయాక మేమైతే ఫ్రీ బస్లోనే రిటర్న్ వచ్చేసాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. అది చూడడానికి ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.